పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటప్పుడు ఉద్యమం కోసానికి బాగా ఎంతో కష్టపడి మళ్ళా ఒక చిన్నోళ్ళ మల్లయ్య మునీర్ సేటు అనే వ్యక్తుల తాడ జీతాలుండి పాటలు పాడుకుంటా బర్ర కాసుకుంటా ఈత పండ్లు మళ్ళా తాటి పండ్లు చీక్కుకుంటా పాట పాడుకుంటా చిన్నగా మేస్త్రి పనికి అలవాటు అయ్యి అంతలోనే ఎదిగిపోయి హైదరాబాద్ పోయి అప్పుడు తెలంగాణ యుద్ధం స్టార్ట్ బాగా అయింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి అంతా మొత్తం రాష్ట్రం మొత్తం పాటలతోని ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేయించిండు. దాంతో చాలా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు 2 జిల్లాలల్లో పేరు వెళ్ళిన వ్యక్తి చాలా ఇబ్బందితో ఉన్న సుత ఆయన వచ్చి తిండి లేకుండా ఒక బడికి సుత పోకుండా స్కూల్కి పోకుండా సుత ఇబ్బందితోని ఆ బలర మీద పాటలు పాడుకుంటా ఈత చెట్ల మీద పాటలు పాడుకుంటా తాటి పండ్లతో పాటలు పాడుకుంటా వాళ్ళ జీతం వండుకుంటా ఇట్లా ఎన్నో కష్టపడుకుంటా చాలా ఇబ్బందితోని అంచెలంచెలుగా మేస్త్రి పనికి కొద్దిగా పోయి చేసుకుని అదే అంచెల పోయి ఎంత పోయినా సుతా ఊరికి వచ్చి వాళ్ళ పాతింటికి వచ్చి మేము అంతకుముందు చిన్న పిల్లగాళ్ళం మా పాతిళ్ళు అక్కడనే ఉండే అక్కడ మమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆడిపించి మళ్ళీ పోయినా సుత మళ్ళీ వాళ్ళ తాత మా తాత అవుతాడు. మా తాత సుత గమనంలో ఇంటికాడ పోయి కుండలు కడుక్కుంటే సుత ఈయన జాతి చాలా పెద్దగా చేసిండు. అంతటితోని ఇప్పుడు మాకు లేకపోవరకు చాలా బాధ అనిపిస్తుంది. మాది అందువల్ల అంటే పెద్ద కుటుంబం, చాలామంది అందరూ ఊరు మొత్తం నిరసనతో చాలా ఇబ్బందితో బాధపడుతున్నారు. ఇంతతో